Welcome to my channel IIT Foundation in Maths for 6th class students. Chapter 4 Powers and Roots. This is the 18th part of the chapter. 40th problem. In a school, there is a certain number of classrooms. The number of benches in a classroom is equal to that of the classrooms. The number of benches in a classroom is equal to the number of classrooms. If the total number of benches is 196, find the number of benches in each classroom. We have to find out the number of benches in each classroom. Here in a classroom there is a certain number of classrooms. In a school there is a certain number of classrooms. ఈ క్లాస్రూమ్స్ నంబరు x అనుకుందాం. లెట్ ద నంబర్ ఆఫ్ క్లాస్రూమ్స్ ఇన్ దట్ స్కూల్ ఈజ్ ఈక్వల్ టు x. ఆ స్కూల్లో క్లాస్ రూమ్స్ సంఖ్య x అనుకుందాం. ద నంబర్ ఆఫ్ బెంచెస్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ది, అంటే ఈజ్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్. సో ద నంబర్ ఆఫ్ బెంచెస్ in each classroom is equal to the number of rooms. Therefore number of benches in each classroom is equal to x, and the number of benches in a classroom is x. Like that the number of benches in x classrooms is x square. So the total number of benches is equal to x into x. ఎందువల్ల ఒక్కొక్క క్లాస్ రూమ్లో x బెంచెస్ ఉన్నాయి, ఆ విధంగా x క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో x బెంచెస్, ఆ విధంగా x క్లాస్ రూమ్స్ ఉన్నాయి. దేర్ఫోర్ మొత్తం ఎన్ని బెంచెస్ x ఇంటూ x. సో x ఇంటూ x ఇజ్ ఈక్వల్ టు x స్క్వైర్. మొత్తము x స్క్వైర్ బెంచెస్ ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ మొత్తం ఎన్ని బెంచెస్ ఉన్నాయని చెప్పారు? 196. అంటే మొత్తము బెంచెస్ సంఖ్య 196. దట్ ఈస్ x స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 196. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ బెంచెస్ ఇన్ ఏ క్లాస్ రూమ్ x అని, టోటల్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్ x అని అనుకున్నప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బెంచెస్ x స్క్వైర్ అని వచ్చింది. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ బెంచెస్ 196 అని ఇచ్చారు. కాబట్టి x స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 196, ఆర్ x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 196. 196 అనేది దేని స్క్వైరు అది తెలియకుంటే మనము ఈ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. సో 196ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2తో డివైడ్ అవుతుంది. 2 9లు 18, 2 8లు 16, మళ్ళీ 2తో డివైడ్ అవుతుంది. 2 4లు 8, 2 9లు 18. ఇప్పుడు 2తో డివైడ్ కాదు, 49 కాబట్టి ఇది 7తో డివైడ్ అవుతుంది. 7 7s 49. దేర్ఫోర్ 196 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7, అంటే 2 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్. 196 ఈజ్ ఈక్వల్ టు, దేర్ఫోర్ మనం దీనికి రూట్ కట్టాలి కాబట్టి పవర్స్ని 2తో డివైడ్ చేయాలి. అంటే 2 టు ద పవర్ ఆఫ్ 2ను 2తో డివైడ్ చేస్తే 1. మనకి ఏమొస్తుంది? 2 టు ద పవర్ ఆఫ్ 1 ఇంటూ 7 టు ద పవర్ ఆఫ్ 1 అని వస్తుంది. సో 2 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 14 అనమాట. సో నెంబర్ ఆఫ్ బెంచెస్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్ ఈజ్ 14. నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 14. అవి రెండు సమానం అని చెప్పారు కదా. ఇన్ ఏ స్కూల్ దేర్ ఆర్ సర్టెన్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్, అండ్ ఇన్ ఈచ్ క్లాస్ రూమ్ ద నెంబర్ ఆఫ్ బెంచెస్ ఈజ్ ద సేమ్ టు దట్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్. ప్రతి ఒక్క క్లాసులో మొత్తం ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయో అన్ని బెంచెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క క్లాసులో 14 బెంచెస్ ఉన్నాయి. ఒక్కొక్క మొత్తం క్లాస్ రూమ్స్ 14 ఉన్నాయి. కాబట్టి మొత్తం బెంచెస్ ఎన్ని? 14 ఇంటూ 14. 14 ఇంటూ 14 అంటే 196, లేదా 196 స్క్వైర్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 14 అనమాట. మనకు 196 నెంబర్ తెలియగానే దాని స్క్వైర్ రూట్ ఎంత అని కనుక్కోవచ్చు.
అంటే కొన్ని నంబర్లకి స్క్వేర్స్ మీరు గుర్తుపెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఇక్కడ అంతా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయకుండా టైం సేవ్ అవుతుంది. కానీ ఇలా చేసినా కూడా కొంతకాలానికి మీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది అనుకోండి. ఇప్పుడు 6th క్లాస్ నుంచి 7th 8th 9thలో అన్ని చోట్ల ఇది ఉపయోగిస్తారు. అప్పుడు ఈ స్క్వేర్ రూట్ 196 యొక్క స్క్వేర్ రూట్ 14 అని, 121 యొక్క స్క్వేర్ రూట్ 11 అని, 144 యొక్క స్క్వేర్ రూట్ 12 అని అట్లా గుర్తుండిపోద్ది నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయటం వల్ల. సో అవి గుర్తుపెట్టుకోకుండా పర్వాలేదు, గుర్తుపెట్టుకోవాలి అనుకుంటే మీరు ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ 1 స్క్వేర్ తెలుసు, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ 196, 15 స్క్వేర్ 225, 16 స్క్వేర్ ఆ విధంగా 16, 17, 18, 19, 20, 20 స్క్వేర్ అంటే 400. అంతవరకు రాసుకొని మీరు 2-3 సార్లు చదువుకుంటా ఉంటే మీకు గుర్తుండిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ క్యూబ్ is equal to 6 times the square of the edge of the cube. If the total surface area of the cube is 384 square centimeters, find the length of the edge of the cube in centimeters. The total surface area of a solid cube. Solid cube means cube అంటే ఇది స్క్వేర్, సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. అట్లాగే దీని హైట్ కూడా సేమ్ హైట్ ఉంటే ఈచ్ ఎడ్జ్ యొక్క మెజర్మెంట్ ఎంత ఉంటుందో అంత హైట్ కూడా ఉన్నప్పుడు ఇది క్యూబ్. సాలిడ్ క్యూబ్ అంటే ఇదంతా కూడా మెటీరియల్, ఫుల్ మెటీరియల్ నింపబడి ఉంటుంది. మనకు డైస్ ఉంటుంది కదా, డైస్ పాచికలు ఆడేటప్పుడు వేస్తాం కదా, అట్లాంటిది అనమాట ఇది సాలిడ్ క్యూబ్. దీని టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ క్యూబ్ ఆర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీనికి ఎన్ని సర్ఫేసెస్ ఉంటాయంటే చుట్టూ 4 సర్ఫేసెస్, బాటము టాపు అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఎడ్జ్ అనేది ఒక్కొక్క ఎడ్జ్ ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్, ఇది ఎక్స్, హైట్ ఎక్స్ ఉంటుంది. సో ఈచ్ ఫేస్, ఒక్క ఫేస్ తీసుకుంటే దాని ఏరియా ఎక్స్ ఇంటూ ఎక్స్, హైట్ ఎక్స్, ఇది ఎక్స్ కాబట్టి ఒక్క ఫేస్ తీసుకుంటే దాని ఏరియా ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. దానికి టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి, 4 సైడ్స్, టాప్, బాటము 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6 ఫేసెస్ యొక్క సర్ఫేస్ టోటల్ సర్ఫేస్ ఏరియా 6x² ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సాలిడ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6 times ది స్క్వేర్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. ఇప్పుడు స్క్వేర్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ అంటే ఇది ఎడ్జ్ ఎక్స్, ఎక్స్ యొక్క స్క్వేర్ అంటే x², దీనికి 6 times అంటే 6x². అది వాళ్ళే ఇచ్చారు, ఫార్ములా ఇచ్చేసారనమాట. ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 384, ఇది 384 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ ఫార్ములా మనకు తెలియదని టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ 6x², వేర్ x ఇస్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ అనమాట, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అది ఫార్ములా తెలియదని వాళ్ళు ఇచ్చేసారు 6 times to the square of the edge అని. మనకు వచ్చేసింది 6 times to the square of the edge అని. ఎందుకంటే ఈచ్ సర్ఫేస్ ఇస్ ఏరియా ఆఫ్ ఈచ్ సర్ఫేస్ x², ఒక్కొక్క సర్ఫేస్ యొక్క ఏరియా x². ఆ విధంగా 6 సర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి టోటల్ ఏరియా 6x² అని మనం వేసాము. కానీ వాళ్ళు కూడా ఇచ్చారు 6 times to the square of each edge అని. సరే, అది 384 స్క్వేర్ సెంటీమీటర్స్కు ఈక్వల్గా ఉంది కాబట్టి 6x² ఈజ్ ఈక్వల్ టు 384. సో 6x² ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీని నుంచి x² ఈజ్ ఈక్వల్ టు 384/6.
6తో క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. 6 1s, 6 5 30, 6 6 36, 2 ఉంటుంది, 2 4, 6 4s 24. So this is equal to 64. X square is equal to 64 square centimeters. ఇది x square 64 square centimeters. సో x కావాలి అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 square centimeters. 64 square centimeters. Square centimeters అంటే నథింగ్ బట్ సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ అనమాట. సో 64 స్క్వేర్ రూట్ ఏంది 64, 8 8s 64 కదా. కాబట్టి 64 యొక్క స్క్వేర్ రూట్ 8, 8 64 కాబట్టి 64 యొక్క స్క్వేర్ రూట్ 8. స్క్వేర్ సెంటీమీటర్ యొక్క స్క్వేర్ రూట్ అంటే 1 సెంటీమీటర్ వస్తుంది. కాబట్టి ఎక్స్ అంటే ఏం అనుకున్నాం మనం, ఈచ్ ఎడ్జ్ ఒక్కొక్క ఎడ్జ్ ఆఫ్ ది క్యూబ్ వచ్చి ఎక్స్ అనుకున్నాం. కాబట్టి ఎడ్జ్ ఆఫ్ ద లెంగ్త్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 8 centimeters. ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్ ఇన్ సెంటీమీటర్స్. కాబట్టి ఆన్సర్ 8 అనమాట. నెక్స్ట్ 42nd ప్రాబ్లం. ద వాల్యూమ్ ఆఫ్ ఎ సాలిడ్ డైస్ ఈజ్ ఈక్వల్ టు ద క్యూబ్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్. డైస్ అంటే చెప్పాను కదా, క్యూబే ఇట్లా ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ ఈక్వల్గా ఉంటాయి. లెంగ్త్ స్క్వేర్ బేస్ అంటే స్క్వేర్ అనమాట. ఇది ఎక్స్ అని ఉంటే ఇది ఎక్స్ ఉంటుంది, హైట్ కూడా ఎక్స్ ఉంటుంది. ఇది డైస్ అంటే. దీని యొక్క వాల్యూము ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ఎ డైస్ క్యూబ్ కదా, వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ అవుతుంది. క్యూబ్ ఆఫ్ ఇట్స్ ఎడ్జ్. ఎడ్జ్ ఏమో ఎక్స్ అనుకున్నాము, దాని క్యూబ్ ఎక్స్ క్యూబ్, వాల్యూమ్ అనేది ఎక్స్ క్యూబ్, క్యూబిక్ సెంటీమీటర్స్. క్యూబిక్ సెంటీమీటర్స్. క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే నథింగ్ బట్ ఎక్స్ క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అనమాట. క్యూబిక్ సెంటీమీటర్ అంటే సెంటీమీటర్ క్యూబ్. If the volume of the cube is equal to 125 cubic centimeters, find the length of each of the cube in centimeters. So, ఇప్పుడు వాల్యూమ్ ఏమో 125 cubic centimeters and cubic centimeters. That is equal to x cube, or x cube is equal to 125 cubic centimeters. ఇక్కడ ఇంకా cubic centimeters cancel చేస్తే x cube is equal to 125. X cube is equal to 125. X is equal to square root of 125. Square root of 125 is equal to 5. 5 5s 25. 25 5s 125. So 5 cube is equal to 125 అనమాట. 5 square is equal to 25. ఇవి కూడా మనకు నోటికి వచ్చేస్తాయి. ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ ఇవన్నీ తెలిసిపోతాయి. 125 యొక్క క్యూబ్ రూట్ ఎంత అంటే 5 అనమాట. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters, ఆర్ ఎడ్జ్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters.